హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజైతే మరో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానమాట. మన ఛానల్లోకి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. మన ఛానల్లో కన్స్ట్రక్షన్ వ్లాగ్స్, ఆర్గనైజేషన్ వీడియోస్, వ్లాగ్స్ అన్నీ కూడా రెగ్యులర్గా వచ్చేస్తూనే ఉంటాయి. కన్స్ట్రక్షన్కి సంబంధించిన వ్లాగ్ ప్రతి ఒక్కటి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూడండి, చాలా మంచి వీడియోస్ ఉంటాయి. సో ఈరోజు అయితే కిచెన్ కబోర్డ్స్ గురించి చెప్పబోతున్నాను అనమాట. కిచెన్ వర్క్ అయితే కబోర్డ్ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం బ్రేక్ అయితే తీసుకున్నారండి. ఈలోపు హాల్లో ఫ్రేమ్ వర్క్, బెడ్రూమ్స్ వర్క్ అన్నీ ఫినిష్ అయిపోయాక మళ్ళీ కిచెన్కి వచ్చారనమాట. సో ఈరోజు అయితే కిచెన్ వర్క్ స్టార్ట్ అయింది. ఫస్ట్ అయితే ఈ సైడ్స్కి డెకోలం అనేది కట్ చేసి పెట్టారు. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను కదండి, వైట్ అండ్ చాక్లెట్ కలర్ బ్రౌనిష్గా ఉండేది. ఈ కాంబినేషన్లో కిచెన్ అనేది ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో చూపించిన అన్ని కలర్స్లో ఇది కొంచెం బెటర్ అనిపించింది. ఇక్కడ చూసినట్టయితే నా సింకుని మళ్ళీ పాడు చేసి పెట్టేశారనమాట. దీన్ని మళ్ళీ క్లీన్ చేయించాలి. సో ఇది క్లీన్ అయిన తర్వాత ఎలా ఉంది, నెక్స్ట్ ప్లంబింగ్ వర్క్ ఎలా జరుగుతుంది అనేది కూడా చూపిస్తాను. సో కన్స్ట్రక్షన్ టైంలో ఇలానే జరుగుతూ ఉంటాయండి. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా వాళ్ళు అవన్నీ తీసేస్తూనే ఉంటారు. నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి కిచెన్కి సంబంధించిన డోర్స్ అవన్నీ కూడా గ్లాస్ వర్క్ చేయించాల్సిన చోట కటింగ్స్ చేసుకొని పెట్టుకున్నారనమాట. సో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏమంటే, మనకు కిచెన్ రూమ్లో కానివ్వండి, హాల్లో కానివ్వండి, ఎక్కడైతే గ్లాస్ వర్క్ రావాలో వాళ్ళకి ముందే చెప్పాలి. క్లియర్ గ్లాసా లేకపోతే స్మోక్ గ్లాసా అనేది క్లియర్గా చెప్పినట్టయితే వాళ్ళు ఆ జాగ్రత్తలు తీసుకొని ఆ కటింగ్స్ అనేవి చేసి పెట్టుకుంటారు. సో మనకు ఫస్ట్ ఫ్రేమ్ వర్క్ జరుగుతుంది. తర్వాత అన్నిటికీ కూడా మనకు డోర్స్ అనేవి వాటి కటింగ్స్ చేసేసి పెట్టేస్తారనమాట. ఇప్పుడే మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకు గ్లాస్ వర్క్ ఎక్కడైతే రావాలో పర్టికులర్గా వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. ఫస్టే వాళ్ళు మెజర్మెంట్ తీసుకున్నప్పుడు చెప్పాలి. దాని తర్వాత వాళ్ళు మర్చిపోతారనమాట. మనం చాలా ఎక్కువ వర్క్ ఇచ్చేసినట్టయితే వాళ్ళు ఒక్కొక్క ప్లేస్లో పెట్టాల్సింది ఖచ్చితంగా మర్చిపోతూ ఉంటారు. సో మనం ఖచ్చితంగా మనకు ఎక్కడైతే గ్లాస్ వర్క్ రావాలనుకున్నామో అది క్లియర్ గ్లాసా లేకపోతే స్మోక్ గ్లాసా అనేది వాళ్ళకి చెప్పినట్టయితే దానికి తగ్గట్టుగా వాళ్ళు కటింగ్స్ చేసుకుంటారు. సో ఇక్కడ మీకు చూపించేది ఆ కటింగ్సే అనమాట. నేను మైక్రోవేవ్ పైన కొంచెం మైక్రోవేవ్కి సంబంధించినవన్నీ కూడా పెట్టడం కోసమని గ్లాస్ కటింగ్ ఇవ్వమని చెప్పాను. అలానే పైన కొంచెం వెంటిలేషన్ తక్కువ అవుతుంది కబోర్డ్ వర్క్ చేపించడం వల్ల, అక్కడ కూడా కొంచెం గ్లాస్ వర్క్ ఇవ్వాలని చెప్పాను. సో అలా వాళ్ళు ఆ కటింగ్స్ అనేవి చేసి పెట్టుకున్నారు. ఇక్కడ చూసినట్టయితే సో బార్డర్స్ అన్నీ కూడా మొత్తం డెకోలం షీట్తో అంటించేశారనమాట. ఇవంతా కూడా ఒక 1 డే ఖచ్చితంగా ఆరాల్సి ఉంటుంది. ఫెవికాల్ పెట్టేసి స్టిక్ చేసిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత మొత్తం ఆ స్టిక్కర్స్ అన్నీ కూడా తీసేస్తారు. ఈ కలర్ కాంబినేషన్లోనే వస్తుంది. నెక్స్ట్ వైట్ కూడా మిక్స్ చేశారు వాళ్ళు. సో నేనేం చెప్పానంటే, ఈ పైన కనిపించేదంతా పార్ట్ నాకు బ్రౌనే కావాలి, నెక్స్ట్ కింద పైన మటుకు వైట్ మిక్స్ చేయండి అని చూపించాను అనమాట. సో వైట్ అని చెప్పాను కదా, ఇదే కంప్లీట్ వైట్ కాదు, లైన్స్ వస్తున్నాయి అన్నమాట. సో ఆ వైట్ అనేది కొంచెం తగ్గించేయండి, ఎక్కువగా నాకు బ్రౌన్ కావాలి అని చెప్పాను. సో వాళ్ళు ఏం చేశారంటే, వైట్ అనేది చిన్న చిన్న పార్టీషన్స్కి, బ్రౌన్ అనేది ఎక్కువ పార్టీషన్స్ ఉన్నదానికి ప్లాన్ చేసుకున్నారనమాట. ఇక్కడ చూసినట్టయితే డోర్స్ అన్నిటికీ కూడా అవి స్టిక్ చేసేసి పెట్టేశారు. ఇవన్నీ కూడా ఒక 2-3 డేస్ కంప్లీట్గా పడుతుంది. ఈలోపు వాళ్ళు వర్క్ 1 by 1 క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మన కిచెన్ రూమ్లో ఏంటంటే, మనకి ఎక్కడెక్కడ బాస్కెట్స్ కావాలి, ఎక్కడ డ్రాస్ కావాలి, అలానే వెజిటేబుల్ బాస్కెట్స్ కానివ్వండి, ప్యాంట్రీ యూనిట్ కానివ్వండి, ఏవేవి కావాలనేది ఖచ్చితంగా చెప్పాలి. నేనైతే వెజిటేబుల్ బాస్కెట్స్ చెప్పాను. వాళ్ళు ఒక ప్లేస్ చూపించి ఈ ప్లేస్లో రాదు, వేరే ప్లేస్లో అయితే పెట్టచ్చు అన్నారు. సో నాకు చాలా బాధ అనిపించింది. ఇంకా మా కిచెన్లో ఉన్న ప్లేస్ అంతా ఆ ఒక్క ప్లేసే ఖాళీ ఉంది. ఇంకా అక్కడే వాళ్ళు షెల్ఫ్ కూడా కట్ చేశారు. ఇంకా రాదా అంటే, ఇంకా దానికి వాళ్ళు ఆల్టర్నేట్గా ఇంకోటి ఆలోచించి దాంట్లో ఇంకో పార్టిషన్ చేసి పెడతామని చెప్పారు. ఇంకా కొంచెం హ్యాపీ అనిపించిందనమాట. సో ఇలాంటి మిస్టేక్స్ అయితే జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ చూసినట్టయితే నాకు కొంచెం హెల్త్ పాడైపోయిందండి. అందుకే రెగ్యులర్గా వీడియోస్ అనేది పెట్టలేకపోతున్నాను. సో హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను, చాలా మెడిసిన్స్ ఇచ్చారనమాట. అందుకే వీడియోస్ అనేవి కొంచెం
2 డేస్‌కి ఒకసారి అలా పెడుతున్నాననమాట. మాట్లాడడం గూడా కొద్దిగా కష్టంగా ఉంది. ఇక్కడ పూజ రూమ్‌లో కింద కబోర్డ్ వర్క్ అయితే జరిగిందండి. అలానే పైన మనకు గ్రానైట్ అనేది వేశారనమాట. ఫస్టు వీళ్ళిక్కడ గ్రానైట్ వర్క్ చేయడం మర్చిపోయారు. మేము ఫస్ట్ నుండి గుర్తు చేస్తుంటే ఏమన్నారంటే లాస్ట్‌కి పెడతామన్నారు. తర్వాత ఏమన్నారంటే లాస్ట్‌కొచ్చిన తర్వాత మీరు కబోర్డ్ వర్క్ చేయించుకుంటామన్నారు. సో, ఇది మా దాంట్లో లేదు అలా చెప్పారు. కానీ ఫైనల్‌గా చేసి పెట్టారులెండి. సో, ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే కన్‌స్ట్రక్షన్ టైంలో చాలా జరుగుతుంటాయండి. ఒకటని కాదు. సో, మనకి ఎలా కావాలో ముందే చెప్పి చేయించుకోవాలి. ఎక్కడ మిస్టేక్ జరిగినా వాళ్ళకి పదే పదే గుర్తు చేస్తూ ఉండాలనమాట. ఇక్కడొచ్చేసి ఫస్ట్ కింద ఆహ్, టైల్స్‌తో కట్టిచ్చేసి దానిపైన కబోర్డ్ వర్క్ చేయించాము. అది కూడా ఎందుకంటే డైరెక్ట్ మనం క్లీనింగ్ చేసిన, కొబ్బరికాయ కొట్టిన వాటర్ అనేవి కింద వెళ్తూ ఉంటాయి కదా! సో, అప్పుడేమవుతుందంటే వుడ్ అనేది కొంచెం ఉబ్బుతుంది వాటర్‌కి క్లీనింగ్ చేసినప్పుడు. అలా కాకుండా మనం కింద కొంచెం బేస్ అనేది కట్టించుకున్నట్టయితే దానికేమి కాదు వుడ్‌కి. సో, అందుకని ఖచ్చితంగా కింద గట్టు ఉండేట్టు చూసుకోండి పూజ రూమ్‌లో. తర్వాత కింద డ్రా అనేది పెట్టాము. ఈ రూమ్‌లో వచ్చేసి కొంచెం పెద్దగా రావడం వల్ల కీబోర్డ్‌కి ఎలా అయితే డ్రా వస్తుందో అది వన్ సైడే పెడతామన్నారు. కానీ మాకు 2 సైడ్స్ కావాలని చెప్పాము. సో, అది కూడా మీకు నెక్స్ట్ పూజ రూమ్ జరుగుతున్నప్పుడు క్లియర్‌గా చూపిస్తాను. డోర్స్ ఎలా పెడుతున్నారు, డ్రాస్ ఎలా పెడుతున్నారు అనేది కంప్లీట్ క్లియర్ వీడియో అయితే తీస్తాను. పూజ రూమ్‌కి సంబంధించింది ఎలా పెట్టారు, ఏంటి అనేది చాలా బాగా యూజ్‌ఫుల్ అవుతుందండి. ఎవరైనా కొత్తగా కనుక కన్‌స్ట్రక్షన్ చేసుకున్నట్టయితే. సో, ఇక్కడ చూసినట్టయితే కింద ఆహ్, మళ్ళీ గట్టు కట్టేశారు చూడండి. మళ్ళీ సేమ్ టైల్స్ వేశారనమాట. సో, ఇలా డబల్ వర్క్ అయితే పూజ రూమ్‌లో జరిగింది. అలానే బెడ్‌రూమ్ వర్క్ వచ్చేసి మాస్టర్ బెడ్‌రూమ్‌లో కంప్లీట్ అయిపోయిందండి. ఈ కలర్ కాంబినేషన్‌లో చాక్లేట్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్‌లో మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇది గూడా చాలా బాగా ఫినిషింగ్ అనేది వచ్చిందండి. సో, దీని వీడియో గూడా నెక్స్ట్ అప్‌లోడ్ చేస్తాను. చాలా రోజులైంది వీడియోస్ పెట్టట్లేదు అని ఒక వీడియో చూపిస్తున్నాననమాట. కిచెన్ వీడియో గూడా నెక్స్ట్ రేపటి వీడియోలో కంప్లీట్ అయిన తర్వాత మీకు క్లియర్‌గా కిచెన్ వీడియో గూడా వచ్చేస్తుంది. సో, ఈ రోజుకైతే ఇంతవరకు అయింది ఫ్రెండ్స్. వర్క్ అయితే డోర్స్ ఫిట్టింగ్ చేసిన తర్వాత ఎలా పెట్టారు అండ్ వెజిటబుల్ బాస్కెట్స్ ఎలా పెట్టారు, ఇక్కడ ప్యాంట్రీ యూనిట్ ఎలా పెట్టారు అనేది క్లియర్‌గా రేపటి వీడియోలో చూపిస్తాననమాట. సో, పూజ రూమ్ కూడా ఉంది. ఇంకా అలానే హాల్ వుడెన్ వర్క్ ఉంది. నెక్స్ట్ కింద వచ్చేసి మనకు గేట్ పెడుతున్నారు, సంపు కడుతున్నారు. ఆ వీడియోస్ కూడా నేను షూట్ చేశాను. ఒకదాని తర్వాత ఒకటి రెగ్యులర్‌గా ఇంకా ట్రై చేస్తాను. కొంచెం హెల్త్ అయితే ఇప్పటికి తగ్గిందనమాట జ్వరం అంతా. సో, ఇప్పటి నుండి రెగ్యులర్‌గా వీడియోస్ అయితే వచ్చేస్తాయి. ఇంకా చాలా విశేషాలు, చాలా వీడియోస్ మీతో పంచుకోవాలనమాట. ఎవరైనా కన్‌స్ట్రక్షన్ చేసుకున్నట్టయితే వాళ్ళకి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. మన ఛానల్‌లో వచ్చేసి ప్రతి ఒక్కటి క్లియర్ వీడియో ఉందండి. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూడండి. ఎవరికన్నా కన్‌స్ట్రక్షన్ జరుగుతున్నట్టయితే వాళ్ళకి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. సో, ఈ రోజుకి వీడియో ఇంతే ఫ్రెండ్స్. మరో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. ఇంకా ఎవరైనా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌ని ఆల్‌లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. మీరు మిస్ కాకుండా చూసేయొచ్చు. అలానే వీడియోని లైక్ చేయండి. నాకు కొంచెం బూస్టప్‌గా ఉంటుంది. మీకు వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.